హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. శనివారం ఎపిసోడ్లోకి వెళ్తే నాగార్జున గారు వచ్చి ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడారు. ఆడియన్స్తో మాట్లాడితే ఆడియన్స్ ఏమన్నారంటే, మీ బిగ్ బాస్ యుఎస్ఏ దాకా వెళ్ళిందని చెప్పారు. యుఎస్ఏలో కూడా దీనికోసమే డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పడంతో నాగార్జున గారు కూడా ఆశ్చర్యపోయారు. అవునా అండి, యుఎస్ఏలో కూడా డిస్కస్ చేసుకుంటున్నారా అని అడిగారు. అవునండి, మిడ్ నైట్ మేము యూఎస్ఏ నుంచి ఇక్కడికి మేము మాట్లాడుకుంటున్నాము, దానికోసమే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుంటున్నాం అని చెప్పారు. ఇది జరిగింది. హౌస్లోకి వెళ్తే థమ్స్అప్ పెయిడ్ ప్రమోషన్ జరిగింది. దాంట్లో థమ్స్అప్ వాళ్ళు తుఫాను అన్న కాయిన్స్ని స్విమ్మింగ్ పూల్లో వేశారు. స్విమ్మింగ్ పూల్లో వేసి ఎవరైతే ముందు తీసుకొచ్చి పైన అరేంజ్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇంటి సభ్యులందరినీ 2 గ్రూపులుగా విడదీసి ఈ గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్స్లో దివ్య, డెమాన్ పవన్ ఒక గ్రూపు, పవన్ కళ్యాణ్, శ్రీజ ఒక గ్రూప్లో ఆడారు. గేమ్లో దివ్య, డెమాన్ పవన్ గెలిచారు. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి థమ్స్అప్స్ మరియు బిర్యానీ ఇచ్చారు. దానికోసం బాగా డిస్కషన్ జరిగింది. సంజన గారు అబ్జెక్షన్ చేశారు. ఇంత చిన్న చిన్న గేమ్స్లో కూడా మమ్మల్ని ఆడనివ్వట్లేదని సంజన గారు అబ్జెక్షను. కరెక్టే, ఆవిడ చెప్పింది మాట వాస్తవము. ఈ చిన్న చిన్న గేమ్స్లో సంజన గారిని ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళందరినీ ఆడించాలి. కానీ వీళ్ళెవరు, డెమాన్ పవన్, దివ్య వెళ్ళిపోయారు. దానికోసం సంజన గారు బాగా ఫీల్ అయ్యి నేను బిర్యానీ తిన్నాం అని అనడంతో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. దానికోసం సంజన గారు, బర్నీ గారు బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. బర్నీ గారు ఎప్పుడూ లేని విధంగా బాగా సీరియస్ అయ్యారు. దాంతో సంజన గారు హర్ట్ అయ్యి లోనికి వెళ్ళిపోయారు. తర్వాత నాగార్జున గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ చాలా హ్యాపీగా నాగార్జున సార్కి హాయ్ చెప్పారు. అందరినీ కూర్చోమని, ఒక రాముని మాత్రమే నిలబడమని చెప్పి ఆయనకి కెప్టెన్సీలో విన్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పారు. నువ్వు బాగా ఆడావు, ఎక్సలెంట్గా ఆడావు, ఇలాగే ఫాలో అవ్వు, నీకు ఇంక తిరిగి ఉండదు అన్నట్టు మాట్లాడారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్న వాళ్ళకి బాగా సమాధానం చెప్పావు అని నాగార్జున గారు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అన్న పదాన్ని ఒక్కి మరీ చెప్పారు నాగార్జున గారు. అది సంజనాకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. హౌస్లో ఎవరు ఎంత ఎఫెక్ట్ పెట్టారు అన్న దానికోసం నాగార్జున గారు స్టోర్ రూమ్ నుంచి స్టార్స్ తెప్పించారు. దాంట్లో గోల్డ్ స్టారు, సిల్వర్ స్టారు, బ్లాక్ స్టారు అని 3 స్టార్స్ వచ్చినాయి. గోల్డ్ స్టార్ ఒకే ఒక గోల్డ్ స్టార్ తీసుకొచ్చారు. కణవై సిల్వర్ స్టార్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ స్టార్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇమానియల్కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. తను బాగా ఆడాడని, ఈ వీక్ అంతా ఎక్సలెంట్గా కనిపించాడని, దానికోసం గోల్డ్ స్టార్ ఇస్తున్నామని నాగార్జున గారు చెప్పారు. బాగా అప్రిషియేట్ చేశారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో అతని ఫ్లాష్ బ్యాక్ కూడా బాగా నచ్చిందని, బాగా హార్ట్ టచ్ అయిందని నాగార్జున గారు ఇమానియల్తో చెప్పడంతో ఇమానియల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. బాగా చూడాలని ఉంది సార్, చాలా మిస్ అవుతున్నాను, ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నాగార్జున గారికి ఇమానియల్ థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత శ్రీజాని పిలిచారు. శ్రీజాని పిలిచి నీకు ఏ స్టార్ కావాలనుకుంటున్నావో చెప్పు అంటే, శ్రీజ సార్ నేను సిల్వర్ స్టార్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నది. దేనికి సిల్వర్ స్టార్ తీసుకుంటున్నావు అని అడిగితే, నేను బాగా గేమ్స్ ఆడాను సార్, బాగా అందరితోనూ కలిసి ఉంటున్నాను, నా ఆర్గ్యుమెంట్స్ అవి నేను తగ్గించుకున్నాను, నేను బాగానే ఉన్నాను సార్ అని అనడంతో నాగార్జున గారు సిల్వర్ స్టార్ తీసుకోమన్నారు. తర్వాత నాగార్జున గారు సుమన్ శెట్టి గారిని పిలిచారు. సుమన్ శెట్టి గారిని పిలిచి, నువ్వు గోల్డ్ స్టార్ తీసుకోవాల్సినవి సిల్వర్ స్టార్స్లోకి వచ్చావు, ఎందుకు నువ్వు నీ ఎఫెక్ట్ ఎందుకు తగ్గించుకున్నావు అని అడిగారు. లేదు సార్ నేను బాగానే ఆడాను, మేమందరూ ఒక గ్రూప్గా ఉన్నాము, కానీ సంజన గారు మాత్రం వేరే టీంకి సపోర్ట్ చేశారు, అందుకోసం నేను తగ్గిపోవాల్సి వచ్చింది అని చెప్పాడు. సంజన గారితో నువ్వు ఎందుకు అడగలేదు అని అడిగితే, నేను కెప్టెన్కి చెప్పాను సార్, కెప్టెన్ కూడా అక్కడ దాంట్లో గ్రూప్లో ఉన్న లీడర్ డెసిషనే ఓన్ డెసిషను, నేనేం చేయలేనని చెప్పారు, అందుకోసం నేను ఆగిపోవాల్సి వచ్చింది అని అంటే, అక్కడ సంచాలకుగా ఉన్న
భరణి గారిని నాగార్జున గారు అడిగారు. లేదు సార్ నాకు చెప్పారు, సంజన గారు అవుట్ ఆఫ్ గ్రూప్ నుంచి వచ్చి ఇమానుయేల్‌కి సపోర్ట్ చేయడం నాకు కూడా నచ్చలేదు. ఏది ఏమైనా సరే గ్రూప్‌లోనే ఉండాలి. అది ఆవిడకి చెప్పినా ఆవిడ వినలేదు. వినకుండా బయటకొచ్చేసి ఇమానుయేల్‌కి సపోర్ట్ చేసింది. అందువల్ల సుమన్ శెట్టి డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది అని అన్నారు. సో నువ్వు ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి సుమన్. నువ్వు బాగా ఆడుతున్నావు. నీకు బయట బాగా సపోర్ట్ ఉంది. నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీ బలం నీకు తెలియట్లేదు. హనుమంతుడిలాగా నీ బలం నీకు తెలియట్లేదు. ఇంకొకళ్ళు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇంకెలా ఉండడానికి కుదరదు. బాగా ఆడు అని చెప్పడంతో సుమన్ శెట్టి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా సంతోషించాడు. తనూజ్ అని పిలిచారు. తనూజ్ అని పిలిచి నువ్వు ఏ స్టార్ తీసుకుంటావు అని అడిగితే, సార్ నేను సిల్వర్ స్టార్ తీసుకుంటాను అంటే, దేనికి అంటే తను కూడా గేమ్స్ బాగా ఆడాను సార్, ఫుల్ ఎఫెక్ట్ పెట్టాను, అందరితోనూ కలుస్తున్నాను అని అని చెప్పారు. దాని గురించి మాట్లాడుతూ నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావమ్మా, బాత్రూంలోకి వెళ్ళి ఆడడం అవి చేస్తున్నావు, దాని గురించి నీ దాని గురించి నీ కెరీర్ నువ్వే తగ్గించుకుంటున్నావు, నీ ఎఫెక్ట్ నువ్వే తగ్గించుకుంటున్నావు, అందుకోసం అది తగ్గించుకో. నెక్స్ట్ ఎవరిని నమ్మొద్దు నువ్వు. బాగా సెంటిమెంట్ ఫాలో అయ్యి రిలేషన్ పెట్టుకోవడం వల్ల నీ ఎఫెక్ట్ కనిపించడం లేదు. నువ్వు భరణి గారిని నాన్న నాన్న అంటావు, భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చావు, కానీ అదే భరణి నేను నీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరి భరణి గారు నాన్న నాన్న అంటావు కదా, మరి నమ్మక ద్రోహం చేశాడు కదా భరణి. అటువంటిప్పుడు అలాంటి వ్యక్తిని ఎందుకు నమ్ముతున్నావు? అందువల్లే నువ్వు తగ్గిపోతున్నావని నాగార్జున చెప్పడంతో తను రియలైజ్ అయ్యి, లేదు సార్ ఈ వీక్ నుంచి బాగా ఉంటానని చెప్పింది. రీతు చౌదరి వస్తూనే సార్ నేను గోల్డ్ స్టార్ క్యాండిడేట్ని సిల్వర్ స్టార్లోకి పడుకోవాల్సి వచ్చింది, బాగా ఎఫెక్ట్ పెట్టాను, కానీ లాస్ట్ మూమెంట్లో ఆ ఎఫెక్ట్ ఏం కనపడకుండా పోయింది సార్ అని అనడంతో నాగార్జున గారు కూడా ఇంప్రెస్ అయ్యి, లేదమ్మా నువ్వు బాగా ఆడావు, ఎక్సలెంట్ చేసావు, నీ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది అని చెప్పడంతో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత మీ స్ట్రాటజీ నాకు ఏంటి అన్నది అంటే, లేదు సార్ నేను లెమన్ పవన్కి చెప్పాను, ఫస్ట్ పవన్ కళ్యాణ్ తప్పించమని చెప్పింది నేనే, అది నా స్ట్రాటజీ. తర్వాత మేము శ్రీజాను నేను మాట్లాడుకున్నాము, శ్రీజ కూడా ఫస్ట్ నాకు సపోర్ట్ చేస్తానంది, తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా గేమ్ ప్లాన్ నాకు ఉన్నాయని చెప్పడంతో నా ప్లాన్ మారిపోయింది. అందుకోసం నేను ఇంక రిస్క్ చేయడం ఇష్టం లేక లెమన్ పవన్ పిలిచి ఫస్ట్ కళ్యాణ్ తప్పించేయమన్నాను, నేను లాస్ట్ వరకు ఉంటానని చిన్న ఆశ కదా సార్, అందుకోసం నేను ఆ ప్లాన్ చేశానంటే, నువ్వు చేసింది చాలా కరెక్ట్ అమ్మా, నీ స్ట్రాటజీ చాలా బాగుంది, ఎవరు ఏమనుకున్నా నువ్వు గెలవడం కోసం ఆడాలి, అదే నువ్వు చేసావు, సో బాగుంది, ఇలాగే ఆడమ్మా, చాలా బాగా ఎఫెక్ట్ పెట్టావు, ఆ గేమ్లో మాత్రం నీ ఎఫెక్ట్ ఎక్సలెంట్గా ఉంది, ఇలాగే ప్రొసీడ్ అవ్వు అని నాగార్జున గారు చెప్పారు. తర్వాత నాగార్జున గారు దివ్యానిక్తని పిలిచారు. దివ్యానిక్తని ఏ స్టార్ తీసుకుంటామంటే, నేను సిల్వర్ స్టారే తీసుకుంటాను సార్, నాకు బ్లాక్ స్టార్ తీసుకునేంత నెగిటివిటీ అయితే లేదు, నేను లాస్ట్ వీకే వచ్చాను కాబట్టి నాకు అంత నెగిటివిటీ ఉండదని నేను అనుకుంటున్నాను, అందుకోసం నేను సిల్వర్ స్టార్ తీసుకుంటాను అన్నారు. అవునమ్మా నువ్వు బయట నుంచి వచ్చావు, అన్నీ తెలుసుకుని వచ్చావు, అది ప్లస్ పాయింటే కదా అని నాగార్జున గారు అన్నారు. అవును సార్ బాగానే ఉంది, అది కాదమ్మా నువ్వు హౌస్లో వచ్చిన తర్వాత నీ టాలెంట్ ఏడు చూపించావు అని అడిగారు. లేదు సార్ నేను హౌస్ కీపింగ్లో నేను ఉన్నాను, నేను అందరితో కలుస్తున్నాను, బాగా సరదాగా నేను ఉంటున్నాను అందరితో, నేను బాగానే ఉన్నాను సార్ అని నాగార్జున గారికి చెప్పింది. నువ్వు కామెడీ చేస్తావా అని నాగార్జున గారు అడిగితే, సింగిల్గా అయితే నేను చేయలేను సార్, గ్రూప్లో అయితే నేను కామెడీ ట్రై చేస్తాను, నేను ఈ వీక్ అంతా నేను కామెడీ చేయడానికి ట్రై చేసి అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. చాలా స్లో అయిపోయారు. పైకెత్తు. తర్వాత దివ్యాని కూర్చోమని చెప్పారు. తర్వాత రాము రాథోడ్ని పిలిచి డైరెక్ట్గా నువ్వు సిల్వర్ స్టార్ తీసుకో రాము అన్నారు. రాము సిల్వర్ స్టార్ తీసేసుకున్నాడు. ఎక్సలెంట్గా ఈ వీక్ అంతా ఎక్సలెంట్గా కనిపించావు, నీ టాలెంట్ ఏంటో చూపించావు, పట్టు పట్టావు, ఎక్కడా వదలలేదు, ఆ పట్టు అలాగే కొనసాగించు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది తెలియాలి, అది తెలిసేలా చెయ్యి, ఈ వీక్ అంతా ఎక్సలెంట్గా ఆడావు, ఇలాగే ఉన్నావంటే నువ్వు బాగుంటుంది అని చెప్పడంతో రాము రాథోడ్ చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత కొత్తగా కెప్టెన్ అయ్యావు కాబట్టి గుడ్లు దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే ఏం చేస్తావు అని అడిగారు. దానికి రాము రాథోడ్ సార్ జైల్లో పెట్టేస్తాను సార్ అన్నాడు. అని
లేదండి ఆవిడని జైల్లో పెట్టేస్తాను, ఎవరు ఏం చెప్పినా సరే వినను అన్నాడు. ఆవిడ అంటున్నావు ఏంటని నాగార్జున గారు సరదాగా అడిగారు. లేదు సార్ దొరికిపోయానండి అని రాము రాథోడ్ అన్నాడు. ఓకే, ఆమె అతడు ఎవరైనా కానీ గుడ్లు దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే పనిష్మెంట్ ఇవ్వాలి, అది మామూలుగా పనిష్మెంట్ ఇవ్వడం కాదు అని చెప్పడంతో ఏ పనిష్మెంట్ ఇద్దాము అని అడిగితే నాగార్జున గారు ఏమన్నారంటే జైల్లో పెట్టడం కాదు, జైల్లో పెడితే పనే ఉండదు, ఆవిడకి అందించే వాళ్ళు కూడా అసిస్టెంట్స్ ఉన్నారు, దానివల్ల ఆవిడకే లాభం కానీ నష్టమే ఉండదు, ఆవిడని వానర్ నుంచి టెనెంట్లోకి పంపించేద్దాము, టెనెంట్లోకి పంపించిన తర్వాత ఆవిడకి పనిష్మెంట్ కింద వర్క్ ఇద్దాము, వర్క్ ఏంటో చెప్పంటే ఆయన రాము ఆలోచిస్తుంటే మళ్ళీ నాగార్జున గారే బాత్రూమ్ క్లీనింగు, డిష్ వాషింగు, ఏ పని ఖాళీగా ఉంటే ఆ పని చేయించండి వారం అంతాను, అస్సలు రెస్ట్ ఇవ్వద్దు, బుద్ధి రావాలి, చేసిన పనే చేస్తుంటే చిరాకు అనిపిస్తుంది, అలాంటివి ఉండకూడదు కదా, మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలంటే పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి, సరే ఆ పనిష్మెంట్ ఇవ్వండి రాము, దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ అని చెప్పడంతో రాము ఓకే అన్నాడు. తర్వాత డెమాన్ పవన్ ఏ స్టార్ తీసుకుంటామని అడిగితే సార్ నేను సిల్వర్ స్టార్ తీసుకుంటాను అన్నాడు. ఏ అంటే లేదు సార్ నేను బాగానే అన్నాను, గేమ్స్ అంతా నేను బాగా ఆడాను, 2 సార్లు కెప్టెన్ అయ్యాను, గేమ్లు ఆడడం వల్లే 2 సార్లు కెప్టెన్ అయ్యాను సార్, నేను బాగా ఆడుతున్నాను, అందరితోనూ కలుస్తున్నాను, ఎవరితోనూ ప్రాబ్లం లేదు అని చెప్పడంతో నాగార్జున గారు అందరితోనూ కలుస్తున్నావా ఒకరితోనే ఉంటున్నావా అని సరదాగా అడిగారు. లేదు సార్ నేను అందరితోనూ కలుస్తున్నానంటే లేదు నువ్వు ఒకరితో ఉంటున్నావని ఇంట్లో వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఒకసారి చూద్దామా అని అంటే లేదు సార్ నేను అందరితోనూ కలుస్తున్నాను అంటాడు. అప్పుడు నాగార్జున గారు శ్రీజాని లేపి ఏంటి డెమాన్ పవన్ అందరితోనూ ఉంటున్నాడా ఒకరితో ఉంటున్నాడా అని అడిగాడు. లేదు సార్ ఒకరితోనే ఉంటున్నాడు, అందరితోనూ ఉండటం లేదు అని శ్రీజ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. తర్వాత తనూజ గారిని కూడా పిలిచి నువ్వు చెప్పమ్మా డెమాన్ పవన్ అందరితో ఉంటున్నాడా ఒకరితోనే ఉంటున్నాడంటే తనూజ కూడా లేదు సార్ ఒకరితోనే ఉంటున్నాడు అని చెప్పడంతో డెమాన్ పవన్ ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత ఇలాంటివి తగ్గించుకుంటే నువ్వు బాగా ఆడతావు, దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఇటువంటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పడంతో డెమాన్ పవన్ వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచారు. పవన్ కళ్యాణ్ పిలిచి ఈ 3 వారాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు, ఈ 3 వారాలు ఇలాంటి ఎఫెక్ట్ పెట్టుంటే ఎంచక్క నువ్వు గోల్డ్ స్టార్ తీసుకునే వాడివి, ఈ ఒక్క వారం తీసుకోవడం వల్ల నువ్వు సిల్వర్ స్టార్ తీసుకున్నావు, నీ గేమ్ అది, నీ పవర్ ఏంటో నీకు తెలియట్లేదు, ఎక్సలెంట్గా ఆడావు, పవర్ అంతా ఉపయోగించావు అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ వారం అంతా ఎక్సలెంట్గా ఆడావు, ఫుల్ ఎఫెక్ట్ పెట్టావు, మోసపోయావు, మరి మామూలుగా లేదు, తిట్టుకున్నావు, ఏడ్చావు, ఎమోషనల్ అయ్యావు, అన్నీ చేసావు, కానీ నిజాయితీగా ఆడావు, లాస్ట్కి గెలిచావు, గెలవడం వల్ల నువ్వు సిల్వర్ స్టార్ తీసుకున్నావు అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషించి కూర్చున్నాడు. తర్వాత నాగార్జున గారు భరణి గారిని పిలిచారు. పిలిచి మీరు ఏ స్టార్ తీసుకుంటారంటే సార్ సిల్వర్ స్టార్ అన్నారు. నువ్వు గోల్డ్ స్టార్ తీసుకోవాల్సిన క్యాండిడేట్ అయ్యా, సిల్వర్ స్టార్ తీసుకుంటానంటే అవేంటి అంటే లేదు సార్ లాస్ట్ వీక్ నేను బాగా ఆడాను, ఈ వీక్ నేను బాగా ఆడలేదు, దానికి కారణం కొంచెం నాకు చెయ్యి దెబ్బ తగిలింది, భుజం కూడా నొప్పిగా ఉంది, దానివల్ల నేను గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను, అందుకోసం సిల్వర్ స్టార్ తీసుకుంటున్నాను అని అన్నాడు. తర్వాత నాగార్జున గారు నువ్వు పెదరాయిల్లో ఉంటున్నావు, పెదరాయిల్లో ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, నీ గురించి నువ్వు ఆడుకోవాలి, నువ్వు కింగ్ మేకర్ అవుదామని వచ్చావా కింగ్ అవుదామని వచ్చావా, కింగ్ మేకర్ అయితే ఇలాగే ఉంటావు, కింగ్ అయితేనే బాగా ఉంటుంది, మరి చూసుకో అని చెప్పి సీతం వాకిట్లో సినిమల చెట్టులో రేలంగ్ మావయ్యలాగా అన్ని బాధ్యతలు భుజాన్ని వేసుకుంటున్నావు నువ్వు, అందువల్ల నువ్వు అలా ఉండిపోవాల్సి వచ్చింది, నువ్వు ఉండవలసింది రేలంగ్ మావే కాదు, జనాలందరికీ కూడా నీలో ఉన్న సాఫ్ట్నెస్ చూపిస్తున్నావు, ఒరిజినల్ కనిపించట్లేదు, జనాలందరికీ ఒరిజినల్ భరణి గారు కావాలి, అదే కోరుకుంటున్నారు, ఈ వీక్ అయినా నువ్వు ఒరిజినల్గా చూపించు, నీ టాలెంట్ ఏంటో చూపించు, టాలెంట్ చూపించడానికే కదా వచ్చావు, ఎందుకు అలా ఉంటున్నావు అని చెప్పడంతో భరణి గారు కూడా ఓకే చెప్పి కూర్చున్నారు. తర్వాత ఫ్లోరా గారిని పిలిచి డైరెక్ట్గా బ్లాక్ స్టార్ తీసుకోమని నువ్వు ఎందుకు వచ్చావు, ఒకళ్ళకి అసిస్టెంట్గా ఉండడానికి వచ్చావా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు
నువ్వు మామూలుగా ఇండివిజువల్గా ఉండడం లేదు, అందుకని నీకు డైరెక్ట్గా బ్లాక్ స్టార్ ఇస్తున్నాను అంటే థ్యాంక్ యూ సార్ అంది. థ్యాంక్ యూ సార్ అని, అది కాదమ్మా నువ్వు వచ్చిన కాడి నుంచి అలాగే ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లము అని అంటే, లేదు సార్ నేను గేమ్సే ఆడుతున్నాను కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే, నువ్వు రీతు చౌదరి ఆడితే నువ్వు ఆడనన్నావట, ఏంటి కారణం అంటే, లేదు సార్ రీతు చౌదరి నన్ను తోసేసింది అని చెప్పడంతో, అది గేమ్ స్ట్రాటజీ అమ్మా, నువ్వు బాల్స్ గేమ్స్లో రీతును శ్రీజాను ఆడుతుంటే బాల్ తీసుకుని వేసుకున్నావు కదంటే, అవును సార్ అది స్ట్రాటజీ సార్ అంటే, ఇది ఆడ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీతోనే ఆడాలి, ఆడలేదు అన్నారు వీళ్ళేదో అన్నారంటే అవ్వదు కదా, నువ్వు ఇలాగే ఉంటే మరి కష్టం అని చెప్పడంతో ఫ్లోరాగా వెళ్ళి కూర్చున్నారు. హరిత హరీష్ గారిని సంజనయ్య గారిని ఇద్దరిని ఒకసారి నుంచోమన్నారు. ఇద్దరు నుంచుంటే ఫస్ట్ హరిత హరీష్ గారిని అడిగారు, సంజనయ్య గారికి ఏ స్టార్ ఇస్తారంటే, లేదు సార్ బ్లాక్ స్టార్ ఇవ్వాలి సార్, ఆవిడ చేసింది బాగాలేదు అసలు, చాలా దారుణంగా ఉంది, ఒకళ్ళ నోటి దగ్గర ఫుడ్ తినేసింది సార్ ఆవిడ, ఏదో ఒకసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే అది చాలా ఓవర్గా ఉంది, హద్దులు దాటిపోతుంది, కంపల్సరీ ఆవిడకి బ్లాక్ స్టార్ ఇవ్వాలి సార్ అన్నాడు. అంటే తర్వాత సంజనయ్య గారిని అడిగితే సంజనయ్య గారు కూడా హరిత హరీష్ గారికి బ్లాక్ స్టార్ ఇవ్వాలని, ఆయన స్పోర్టివ్గా ఉండట్లేదు, హౌస్లోకి రావడం అనేది చాలా వాల్యుబుల్, ఆ వాల్యూ ఏమిటో అతనికి తెలియట్లేదు, స్పోర్టివ్నెస్ లేదు, ఖచ్చితంగా అతనికి బ్లాక్ స్టార్ ఇవ్వాలని సంజనయ్య గారు చెప్పారు. తర్వాత హరీష్ గారిని బ్లాక్ స్టార్ తీసుకోమని చెప్పి కూర్చోమన్నారు. తర్వాత సంజనయ్య గారిని నుంచోబెట్టి, మీకు ఏ స్టార్ ఇవ్వాలి అంటే, నాకు సిల్వర్ స్టార్ కావాలి సార్ అన్నది. సిల్వర్ స్టార్ ఏంటమ్మా, నువ్వు కూడా గోల్డ్ స్టార్ క్యాండిడేట్వి, నీవు చేసే దొంగతనాల వల్ల నువ్వు నియర్లీ బ్లాక్ స్టార్ దగ్గరికి వెళ్ళిపోయావు, ఏంటది, అది ఏమన్నా బాగుందా అని చెప్పడంతో, లేదు సార్ అది ఫన్నీ అని చేస్తాను సార్ అంటే, ఫన్నీ ఒకసారి చేస్తే ఫన్నీ, 2 సార్లు చేస్తే ఫన్నీ, ఎప్పుడు అదే చేస్తే ఫన్నీ ఎలా అవుతుందమ్మా, అది మంచి పద్ధతి కాదు, ఒకళ్ళ నోటి దగ్గర ఫుడ్ తీసేసుకుంటున్నావు, వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నువ్వు చూసావో, నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించు, హౌస్ మెంబర్స్ అందరూ ఆకలితో ఉంటారు కదా, వాళ్ళందరూ ఎగ్స్ తినేసావు, అది కరెక్ట్ కాదు కదా అనడంతో సంజన గారు ఏమి మాట్లాడలేదు. తర్వాత గోల్డ్ స్టార్ అయిన ఇమానియల్ని పిలిచి స్టోర్ రూమ్లోంచి దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు, ఎగ్స్ తెప్పించారు. ఇమానియల్ని ఆ బోర్డుని సంజన గారి మెడలో వేసేయమని చెప్పి, ఎగ్స్ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ 2 గుడ్లు ఇమ్మన్నారు. ఇమ్మని సంజన గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్స్ ఇవ్వద్దని చెప్పడంతో, సంజన గారు సార్ నా దగ్గర ఉన్న 5 గుడ్స్ ఇచ్చేసానండి సార్, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను సార్ అని చెప్పడంతో, నువ్వు కరెక్ట్గా ఉన్నావమ్మా అని నాగార్జున గారు నవ్వడంతో సంజన గారు ఏమీ మాట్లాడలేదు. అది జరిగింది. తర్వాత బ్లాక్ స్టార్స్ వచ్చిన హరిత హరీష్ని, ఫ్లోరా షైనీని నిలబడమని, ఈ హౌస్లో ఉండడానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇంటి సభ్యులందరూ కలిసి ఓట్లు వేయమన్నారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు ఇంట్లో ఉంటారు, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని చెప్పడంతో ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్లో ఫస్ట్ భరణి గారు వేశారు. భరణి గారు హరిత హరీష్కి వేశారు. హరీష్కి వేసి, ఆయన సింగిల్గా ఉంటున్నాడు, ఎవరితో కలవట్లేదు, అదే ప్రాబ్లం అండి, అంతకన్నా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడంతో బయటకు వచ్చామన్నారు. తర్వాత రాము వెళ్ళాడు. రాము ఫ్లోరాకి వేశాడు. ఫ్లోరా కూడా సేమ్, ఫ్లోరా కూడా ఎవరితో కలవడం లేదు, ఆవిడ చేసి ఒక సంజన గారితో ఉంటుంది, అది మనకు నచ్చడం లేదు అని చెప్పాడు. తర్వాత శ్రీజాని పిలిచారు. శ్రీజ కూడా ఫ్లోరా గారికి వేశారు. సేమ్ పాయింట్, ఎవరికి నచ్చట్లేదండి, ఆవిడ ఎవరితో కలవట్లేదు, అదే పాయింట్ అండి, అందుకని పాయింట్ ఏమీ లేదు అని చెప్పడంతో డమాన్ పవన్ వెళ్ళాడు. డమాన్ పవన్ కూడా ఫ్లోరాకే వేశాడు. సేమ్ పాయింట్, అది కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. తర్వాత సుమన్ వెళ్ళారు. సుమన్ వెళ్ళి హరిత హరీష్కి వేశారు. ఆయన సరిగ్గా కలవడం లేదు సార్, ఆయన చెప్పింది వినాలంటాడు, అందుకోసం నేను హరిత హరీష్కి వేస్తున్నానని సుమన్ శెట్టి గారు హరిత హరీష్కి వేశారు. తర్వాత ఇమానియల్ వెళ్ళారు. ఇమానియల్ కూడా హరిత హరీష్కి ఓటు వేశారు. ఈయన సంజన సపోర్టర్ కాబట్టి ముందర అనుకున్నారు హరిత హరీష్కి వేస్తారని. తర్వాత సంజన గారు వెళ్ళారు. సంజన గారు కూడా హరిత హరీష్కి వేశారు. తర్వాత తనుజ గారు వెళ్ళారు. తనుజ గారు కూడా ఫ్లోరాకి వేశారు. సేమ్ పాయింటే, ఎవరితో కలవట్లేదు అన్నది. తర్వాత దివ్య నిఖితకి వెళ్ళి ఫ్లోరాకి వేసింది. తర్వాత రీతు వెళ్ళి ఫ్లోరాకి వేసింది. దాంతో ఓట్ ఆఫ్ మెజారిటీ ఫ్లోరాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. సో ఆవిడ
2 వారాలు డైరెక్ట్గా నామినేషన్లో ఉంటారని చెప్పడంతో ఈ ఓటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ లేచి, సార్ సంజన గారు టెనెంట్స్ నుంచి వానర్స్ నుంచి టెనెంట్స్లోకి వెళ్ళారు కదా, వానర్స్లోకి మా వాళ్ళందరిలోంచి ఒకరిని వానర్స్లోకి పంపించమని అడిగితే మీరందరూ డిసైడ్ అయ్యి ఒకళ్ళ పేరు చెప్పమనడంతో వాళ్ళందరూ డిసైడ్ అయ్యి హరిత హరీష్ గారి పేరు చెప్పడంతో ఆయన వానర్ అయ్యారు. ఇది ఈరోజు జరిగిన శనివారం ఎపిసోడ్లో రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.